పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా. చాలు, చూసారా? ఘట సర్పం అంటే ఎవరు? సాతాను. సాతానుకు మారితో ఘట సర్పం పేరు పెట్టారు. అప్పుడు సాతాను, మిఖాయేలు అంటే ఎవరు? యేసుప్రభు వారు మిఖాయేలు అంటే. కనుక ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన అనుచరులు, మిఖాయేలు తన అనుచరు, మిఖాయేలు అంటే యేసుప్రభు ఆయన అనుచరులు, ఆ ఘట సర్పము తన అనుచరులు. అంటే ఎవరు? ఘట సర్పం సాతాను కదా. తన అనుచరులు ఎవరు? మోసం చేశాడే, ప్రభు మీద అభాండాలు వేసి, నిందలు వేసి, ఆయన్ని దుర్మార్గుని చేసి, ఇతని స్వార్థానికి కొంతమంది మోసపుచ్చాడే. ఆయన మోసపోయిన వాళ్ళందరూ కూడా సిద్ధపడి ఆయనతో యుద్ధానికి వెళ్ళారు. పరలోకంలో ఏం యుద్ధం అది? కత్తులు, కటారులు. బాగా అందుతున్నాడా? ఏం యుద్ధం అది? న్యాయానికి అన్యాయానికి, సత్యానికి అసత్యానికి మధ్య యుద్ధం. పరలోకంలో యుద్ధం జరిగింది. సత్యం అంటే ఏంటి? నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు వారు. అసత్యం అంటే సాతాను. సత్యానికి అసత్యానికి మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం జరిగింది పరలోకంలో. ఆ తర్వాత వాళ్ళు పరలోకం నుంచి పారద్రోయబడినట్లుగా బైబిల్లో రాయబడింది. చూద్దామా? 12 వచనం చదవండి. 12:7 వచనం ప్రకటన కంటిన్యూషన్. అంతటా పరలోకమునందు యుద్ధం జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలసి ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూత దానితో కూడా పడద్రోయబడిరి. చూసారా? పాపం ఎక్కడ ప్రవేశించింది? పరలోకంలోనే, భూలోకంలో కాదు. పాపం పరలోకంలో ప్రవేశించింది. అక్కడే దేవుడు చెప్పాడు, లూసిఫరు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సృష్టివే కానీ సృష్టికర్తవు కాదు, నువ్వు ఆధిపత్యం వహించబాకు అని చెప్తే, ఆహా నాకు కావాలని చెప్పని అందరితో పాక చుట్టుపక్కల ఉన్నటువంటి తన దూత అందరూ కూడా సీక్రెట్గా మంతనాలు చేసి 3వ దూతల్ని